నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు, లైన్లతో పంగులూరులో విద్యుత్ సమస్యలు లేకుండా చేశామని డిఈ మస్తాన్ రావు అన్నారు. ప్రకాశం జిల్లా మండల కేంద్రమైన పంగులూరులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ శాఖ డిఈ మస్తాన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో గ్రామంలో పర్యటించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి విద్యుత్ సమస్యలు గ్రామస్తులు తెలియచేయగా, మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు 3.45 కోట్ల రూపాయలతో పంగులూరులో 570 కొత్త విద్యుత్ స్తంభాలు, కొత్త విద్యుత్ లైన్లను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. కొత్తగా 5 100 kV ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి విద్యుత్ సమస్య లేకుండా చేశామన్నారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రావూరి రమేష్ మాట్లాడుతూ, గత 50 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ వైర్లు స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసినందుకు మంత్రి గొట్టిపాటి రవికుమార్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈ ఆంజనేయులు, గ్రామ సెక్రటరీ శిరీష, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. కొత్త పోల్స్ వేసేసి కొత్త లైన్స్ వేయడం జరిగింది. అట్లాగే 100 kV ట్రాన్స్ఫార్మర్స్ ఒక 5 ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో గౌరవ విద్యుత్ శాఖ మంత్రి గారు ఈ జీపంలో వచ్చినప్పుడు ఇక్కడ గ్రామస్తులు ఇక్కడ వీరు ఎదుర్కొంటున్నటువంటి విద్యుత్ సమస్యల మీద మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. తదుపరి మంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ సుమారుగా 1.45 కోట్ల రూపాయల నిధులతోటి ఇక్కడ ఈ 570 పోల్స్ మరియు ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఏర్పాటు చేసి గ్రామాల్లో ఎటువంటి విద్యుత్ శాఖ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అట్లానే లేకుండా పూర్తిగా బాడీ బంధువులు కూడా మార్పు చేసేసి పూర్తిగా ఆధునీకరించడం అనేది ఈ సందర్భంగా ఈరోజు గ్రామానికి వచ్చేసి పంగులూరు గ్రామంలో కరెంటు డిపార్ట్మెంట్ వారి యొక్క డిపార్ట్మెంట్ తరఫున గౌరవ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు గ్రామానికి వచ్చినప్పుడు, గతంలో ఎప్పుడో 50 సంవత్సరాలు ఏర్పాటు చేసిన స్తంభాలు వల్ల ఇబ్బంది ఉందని తెలియజేయటం అందరం గ్రామస్తులందరూ వారు అనుగుణంగానే 22 నెలల కాలంలోనే ఈ గ్రామానికి పెద్ద ట్రాన్స్ఫార్మర్లు ఒక 5 మరియు 570 పోల్స్ శాంక్షన్ చేయటం, మంత్రి గారు శాంక్షన్ చేసిన వెంటనే అధికారులు ఏడీ గారు కానీ, డిఈ గారు కానీ, కరెంట్ ఏఈ గారు అందరూ కూడా పూర్తి సహకారాలు అందించి మా గ్రామానికి దాదాపు 1.5 కోట్ల వెచ్చించి అభివృద్ధికి సహాయం చేసినటువంటి డిపార్ట్మెంట్ వారికి, మంత్రివారి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.